టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు. గాంధీ భవన్లోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు తనపై నమ్మకం ఉంచి హైకమాండ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో పరిస్థితులను బట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 85లో. ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు అన్నాడు. ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు.